హలో గైస్, నేను మీ తెలుగు యానిమే 3 ఈ వీడియోలో కైజు నెంబర్ చాప్టర్ 93 నుండి 96 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. నెక్స్ట్ వీడియో వచ్చేసి లాంగ్ వీడియో ఉంటుంది బ్రో, ఎందుకంటే మన కైజు నెంబర్ 9 అలాగే కైజు నెంబర్ 8 ఫైట్ అయితే ఫుల్గా ఉంటుంది. దాని అంతా ఒకే వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. మన వైస్ కెప్టెన్ వచ్చేసి కైజు నెంబర్ 10, నేను నీకు ఒక ప్లాన్ చెప్పబోతున్నానంటే ఆ కైజు వచ్చేసి ఏంటి అంటే, నువ్వు ఒకసారి నా మెదడుని చదువు, ఆ పథకం ఏంటో నీకే తెలుస్తుందని ఆ కైజుతో అంటాడు. ఆ కైజు వచ్చేసి ఏంటి నువ్వు నిజంగా ఇలా ఆలోచిస్తున్నావా, అసలు నువ్వు ఇలా ఆలోచిస్తావని అసలు ఎక్స్పెక్టే చేయలేదని మన వైస్ కెప్టెన్తో అంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఒక చిన్న పొరపాటు చేసినా కానీ మన ఇద్దరిని ఆ కైజు చంపేస్తుందంటే ఆ కైజు వచ్చేసి చస్తే చచ్చాంలే, కాసేపు ఆ కైజుతో ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుదామని ఉంటుంది. అప్పుడే ఆ కైజు మన వైస్ కెప్టెన్కి అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఇద్దరు కాసేపు ఊరు మాస్తో ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి నేను ఏ అటాక్ చేసినా కానీ దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకుని అది ఈజీగా తప్పించుకుంటుందని అంటాడు. అప్పుడు అక్కడున్న కైజు వచ్చేసి నువ్వు ఎప్పుడు వాడని ఒక కొత్త న్యూ టెక్నిక్ దాని మీద ప్రయోగించవచ్చు కదా అని అంటుంది. మనోడు అప్పుడు అక్కడున్న వెపన్స్ తీసుకుంటూ ఉంటాడు. దాన్ని చూసిన అక్కడున్న అమ్మాయి కూడా ఏంటి అతను నిజంగా అది చేద్దాం అనుకుంటాడని ఆశ్చర్యపోతుంది. మన వైస్ కెప్టెన్ తన 2 చేతులతో 2 కత్తులు తీసుకున్నట్టే ఆ కైజు కూడా తన తోకతో ఒక కత్తిని తీసుకుంటుంది. మన వైస్ కెప్టెన్ అలాగే ఆ కైజుతో కాసేపు టీమప్ అయ్యి ఆ కైజుకు చుక్కలు చూపిస్తూ ఆ కైజు మీద ఊరమాస్తో అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ కైజు వచ్చేసి మనం 3 కత్తులతో దాని మీద దాడి చేస్తున్నాం, ఇది ఏమాత్రం సరిపోదు, దాన్ని చంపాలంటే ఇంకా ఏదో కావాలి, ఇంకొకటి ఏదైనా కొత్తగా ఆలోచించని అంటుంది. ఆ కైజు వచ్చేసి నన్ను ఓడించడానికి ఇది ఏమాత్రం సరిపోదని అంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఇప్పటికే దాని కోర్ చాలా వరకు గడ్డ కనపడుతుంది, ఇక కాసేపు అలా మన దాడి చేస్తే దాన్ని ఈజీగా చంపచ్చని అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. మనోడు చేసిన అటాక్స్ ఆ కైజు మీద పెద్దగా పనిచేయకపోవడంతో మన వైస్ కెప్టెన్ వచ్చేసి చూడు కైజు నెంబర్ 10, నువ్వు నేను కలిస్తే ఒక పెద్ద అటాక్ ఆ కైజు మీద చేయగలమని అంటాడు. ఆ కైజు కూడా దానికి ఒప్పుకుంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఫుల్ ఫోకస్గా ఒకే ఒక ఏరియాలో దాని మీద విపరీతంగా దాడి చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క అటాక్ని దాని మీద రిపీటెడ్గా దాడి చేస్తూ ఉంటాడు. దానితో ఆ కైజు చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఇక మనోడు అదోని చూసుకొని ఆ కైజు కోర్పైన అటాక్ చేద్దాం అనుకుంటే ఆ కైజు వచ్చేసి ఆ అటాక్ని ఆపేస్తుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఖచ్చితంగా నేనే గెలుస్తానని అంటాడు. అప్పుడే మనోని కైజు తోక వచ్చేసి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి ఆ కైజు ఒక గొంతులో అయితే దిగబడుతుంది. ఆ కైజు కోర్ వచ్చేసి దాని గొంతులు దాచిపెట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ కోర్ మీద డ్యామేజ్ చేసిన వెంటనే ఆ కైజు అయితే చనిపోతుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి నువ్వు నా శత్రువు అయినప్పటికీ నేను నిన్ను పూర్తిగా నమ్మాను కైజు నెంబర్ 10 అని అంటాడు. ఇటువైపు అక్కడున్న అమ్మాయి మానిటర్లో చూస్తూ ఆ కైజు పరిస్థితి ఏంటంటే అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఆ కైజు అయితే చనిపోయిందని అంటాడు. అక్కడున్న అమ్మాయి వచ్చేసి కెప్టెన్ ఉషినో మొత్తానికి ఆ కైజు నెంబర్ 12ని చంపేశాడంటే దాని విన్న అక్కడున్న అంటర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కైజు వచ్చేసి నువ్వు చెప్పినట్టే ఆ కైజుని చంపేశాను కదా, సరే ఇక పదలే మనం వెళ్ళి అక్కడున్న అధికారులందరినీ చంపేద్దామని అంటుంది. దాన్ని మన వైస్ కెప్టెన్ వచ్చేసి నన్ను చూసావా, నేను నా బాడీని 1 ఇంచు కూడా కదలించలేకపోతున్నాను, కాసేపు నన్ను రెస్ట్ తీసుకొని అని అంటాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి వైస్ కెప్టెన్ ఒక్కడే ఆ కైజుతో పోరాడి ఆ కైజుని చంపాడని మేము విన్నామంటే అక్కడున్న అమ్మాయి వచ్చేసి అతను ఒక్కడే ఆ కైజుతో పోరాడి ఓడించాడంటే నేను నమ్మలేకపోతున్నానని అంటుంది. అక్కడున్న అమ్మాయి వచ్చేసి నా తమ్ముడు కత్తులు వాడినంత వేగంగా గన్స్ని ఏమాత్రం వాడలేడు, కానీ మేము చిన్నప్పటి నుంచి తనని వెక్కిరియడంతో అతనికి నేనంటే అసలు ఏమాత్రం ఇష్టం లేదని అంటుంది. అక్కడున్న అమ్మాయి వచ్చేసి మాకిక్కడ ఒక వింత కైజు అయితే కనపడింది, కేవలం దానికి తల మాత్రం ఉంది, దానికి ఎటువంటి బాడీ లేదని అంటుంది. ఇక అక్కడున్న అంటర్స్ అంతా ఆయుధాలు తీసుకొని ఆ కైజు పైకి అటాక్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడు అక్కడున్న వ్యక్తి వచ్చేసి కైజు నెంబర్ 12ని మన వైస్ కెప్టెన్ అయితే చంపేశాడు, ఇప్పుడు అక్కడున్న పరిస్థితి అంతా మన అదుపులో ఉందని అంటాడు. ఇటువైపు ఆ కైజు నెంబర్ 14 వచ్చేసి వీధుల్లో తిరుగుతూ కనపడిన వాళ్ళందరినీ చంపుతూ అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే నాశనం చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మన హంటర్స్ వచ్చేసి దాని మీద ఫైరింగ్ చేస్తూ దాని మీద మిసైల్స్ వేస్తూ ఉంటారు. అక్కడున్న ఒక హంటర్ వచ్చేసి మాకు ఆ కైజు ఏమాత్రం కనిపించట్లేదంటే అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఏమాత్రం ఫైరింగ్ ఆపద్దు, దాని మీద ఫైరింగ్ చేస్తూనే ఉండనని అంటాడు. అప్పుడు అక్కడ మన మీనా వచ్చేసి స్నైపర్ యూనిట్ మీరు ఆ కైజు ఎక్కడుందో ట్రాక్ చేయండి, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక యూనిట్ అంతా బ్యాకప్ కింద ఉండండి అని అంటుంది. అప్పుడు అక్కడ మన మీనా వచ్చేసి మీరు ఏమాత్రం భయపడదు, ఆ కైజు ఎక్కడికి వెళ్ళిపోతుందో వీళ్ళంత వేగంగా కనుక్కొని నాకు చెప్పండి అని అక్కడున్న వ్యక్తితో అంటుంది. మన మీనా వచ్చేసి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, దాని గురించి నాకు వీళ్ళంత వేగంగా చెప్తే ఆ కైజు మీద దాడి చేయడానికి నాకు ఈజీగా ఉంటుందని మన మీనా అంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే చూపెడతాడు. మీనా నువ్వేంటో కంగారు పడుతున్నట్టు ఏం భయపడకు, నువ్వు నన్ను ఫాలో అవ్వు అని మన కాఫీగో అంటాడు. మన కాఫీగో వచ్చేసి మన మీనాతో నువ్వు మొదటిసారి కదా అటెండ్ చేయడం అంటే అవును అని మన మీనా ఉంటుంది. మన కాఫీగో వచ్చేసి ఇది నా 5వసారి, ఏం భయపడకు, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావని మన మీనాతో అంటాడు. అనుకున్నట్టే మన మీనా వచ్చేసి ఆ టెస్ట్లో పాస్ అవుతుంది, కానీ మన కాఫీగో వచ్చేసి దాంట్లో ఫెయిల్ అయితే అయిపోతాడు. మన కాఫీగో వచ్చేసి నువ్వు నా గురించి ఏం దిగులు పడదు, ఖచ్చితంగా నేను నీ దగ్గరికి చేరుకుంటాను, నేను మళ్ళీ ట్రై చేసి ఖచ్చితంగా పాస్ అవుతానని మన కాఫీగో అంటాడు. ఇటువైపు అక్కడున్న అంటర్స్ వచ్చేసి మన మీనాకు ఒక వెపన్ ఇచ్చి దాంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ మన గుండుబాబాయ్ మన చీఫ్ దగ్గరికి వచ్చి
తన రీడింగ్స్ ఆధారమైన హంటర్ లాగే చూపెడుతున్నాయి, కానీ తను గన్స్ వాడేటప్పుడు విపరీతమైన శక్తిని అయితే విడుదల చేస్తుంది. ఒకవేళ తనకు మనం కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే తను ఒక గొప్ప హంటర్ అవుతుందని అంటాడు. ఇటువైపు మన మీనా వచ్చేసి తన ఆయుధం తీసుకుని ఆ కైజు పైన అటాక్ చేయడానికి చూస్తూ ఉంటుంది, కానీ మీనా చాలా వరకు భయపడుతుంది. మన మీనా వచ్చేసి నేను ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డా, ఇప్పుడు నేను వెనకడికి వేస్తే ఇక్కడ చనిపోయిన వారి ప్రాణాలకంతా ఎటువంటి ఉపయోగం లేదని ఆలోచిస్తూ ఉంటుంది. మన కాఫీకి వచ్చేసి ఆ సమయం వచ్చినప్పుడు నేను నీ పక్కనే ఉంటాను మీనా అని మన కాఫీగో అంటాడు. ఇటువైపు మనకు ప్రజెంట్ అయితే చూపెడుతూ ఉంటారు. మన మీనా వచ్చేసి ఆ కైజు మీద తన వెపన్తో దాడి చేస్తూ ఉంటుంది. ఆ కొండమీద వచ్చేసి ఆ కైజు ఎక్కడికి టెలిపోర్ట్ అవుతుందో మేము ఈజీగా కనుక్కున్నాం, ఇంకొక 2 సెకండ్లు అది ఇంకొక చోటుకైతే టెలిపోర్ట్ అవుతుందని మన మీనాతో అంటాడు. మన మీనా వచ్చేసి తన ఫుల్ పవర్ని యాక్టివేట్ చేసి ఇక నువ్వు అస్సలు తప్పించుకోలేవు కైజు అని చెప్పి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. మన మీనా వచ్చేసి ఆ కైజు మీద చేసిన అటాక్ ఆ కైజు తగిలి అది అక్కడున్న ఒక స్ట్రీట్లో అయితే పడిపోతుంది. ఆ కనువెత్తి వచ్చేసి అసలు బయట ఏం జరుగుతుంది, ఇప్పుడు అంతా చాలా నిశ్శబ్దంగా ఉందని ఆలోచిస్తున్న వెంటనే అతను వచ్చేసి కెప్టెన్ అషినో ఇప్పుడు ఆ కైజు నెంబర్ 14 చంపేసిందని గట్టిగా అరుస్తాడు. దాన్ని విని అక్కడ అందరూ ఆనందిస్తూ ఉంటారు. అప్పుడే మన కాఫీ వైపుగా కూడా దాన్ని విని నువ్వు ఖచ్చితంగా సాధించగలవు నాకు తెలుసు మీనా అని అంటాడు. ఆ కొండవెత్తి వచ్చేసి ఇక్కడికి మొత్తంగా 5 కైజులు అయితే వచ్చాయి, ఆ 5 కైజుల్ని మన హంటర్స్ అయితే చంపేశారని అంటాడు. అప్పుడే మన కైజు నెంబర్ 9 వచ్చేసి మానిటర్లో నేను చెప్పేది మీకు వినపడుతుందా అంటే ఆ కొన్న వ్యక్తులంతా మాకు వినపడుతుందని అంటాడు. ఇటువైపు నుండి నేను కైజు నెంబర్ 9ని డిఫెన్స్ ఫోర్స్, మీరు నేను అనుకున్న దానికన్నా ఈజీగానే ఆ కైజు అన్నింటినీ చంపేశారని అక్కడున్న వాళ్ళందరికైతే సెల్యూట్ చేస్తూ ఉంటుంది. ఆ కైజు నెంబర్ 9 వచ్చేసి మీరు స్ట్రాంగ్ అని నాకు తెలుసు, కానీ మిస్టర్ హైజావా జ్ఞాపకాల్లో ఉన్న దానికన్నా మీరు చాలా బలంగా ఉన్నారని ఆ కైజు అంటుంది. నేను యుద్ధంలో గెలుస్తాను, కేవలం నాకు కావాల్సింది వచ్చేసి ఆ ఒక పవర్ అలాగే వినాశనం అని ఆ కైజు అంటుంది. అప్పుడే మన కైజు నెంబర్ 9 వచ్చేసి ఆ కైజు నెంబర్ 14 పవర్ను ఉపయోగించి దాని ద్వారా అక్కడికి టెలిపోర్ట్ అవుతూ ఉంటుంది. ఆ కొండమెత్తులు వచ్చేసి ఈ కైజును ఇంకా బతికే ఉంది, అది ఇక్కడికి ఎవరినో టెలిపోర్ట్ చేస్తుందని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ పోర్టల్ ఓపెన్ అయ్యి ఆ పోర్టల్ లోపల నుంచి ఆ కైజు నెంబర్ 9 వచ్చేసి మన మీనా దగ్గరికి ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి ఇక్కడతో ఆపేస్తున్నాం బ్రో, ఎందుకంటే ఇప్పుడు కైజు నెంబర్ 9 వచ్చేసింది. నెక్స్ట్ చాప్టర్లో కైజు నెంబర్ 8 అలాగే కైజు నెంబర్ 5 అయితే ఫుల్గా ఉంటుంది. దాన్ని పార్ట్ల కింద డివైడ్ చేస్తే బాగోదు, కాబట్టి ఆ ఫైట్ అంతా ఒకే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపు ఈవినింగ్ 7:30కి అయితే లాంగ్ వీడియో అయితే వస్తుంది. మన కైజు నెంబర్ 8 అలాగే కైజు నెంబర్ 5 అయితే ఉంటుంది.